నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. వినండి, వింటూనే ఉండండి. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రేమిస్తే ఏమవుతుంది ధారావాహిక పార్ట్ 18. మృణాలని కాలు కాలని పిల్లిలా ఇటు అటు తిరుగుతోంది. కావ్య బిక్కమొహంతో సోఫాలో ఒక మూల ముడుచుకుని కూర్చునుంది. ఆమెకి కళ్ళ వెంట ధారాపాతంగా కారుతున్నాయి నీళ్లు. తన వల్ల యామిని చిక్కుల్లో పడిందన్న ఆలోచనే ఆమెని బాగా కృంగదీసింది. శరత్చంద్రకి తాను ఏం సమాధానం చెప్పగలదు? అప్పటికీ యామిని చెప్తూనే ఉంది. తనే బలవంత పెట్టింది. పోనీ అని బాధ్యతగా స్నేహితురాలని చూసుకుందా అంటే అదీ లేదు. తన నగల పిచ్చిలో పడి యామిని ఏ పరిస్థితిలో ఇరుక్కుందో కూడా పట్టించుకోలేదు. మిన్ని, కాస్త కాఫీ తాగండి ఇద్దరు. శరత్ వస్తున్నాడుగా, ఏం చేయాలో ఆలోచిద్దాం అంటూ ప్రతిమాలి సంజయ్ వాళ్ళిద్దరి చేత కొంచెం కాఫీ తాగించాడు. నాదే తప్పంతా. అసలు చిన్నపిల్ల కావ్య ఏదో సరదా పడితే నేను అడ్డు చెప్పవలసింది పోయి ఎంకరేజ్ చేశాను. యామిని వద్దన్న వినకుండా తల పట్టుకుని కావ్య పక్కనే కూలబడుతూ అంది మృణాలిని. అప్పటికే సమయం రాత్రి 11 గంటలు దాటింది. ఒంటరి ఆడపిల్ల ఎక్కడ ఏ పరిస్థితిలో చిక్కుపడిందో తెలియడం లేదు. మృణాలినికి కూడా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఎంత నమ్మకంతో ఆమె బాధ్యతని తనకి అప్పగించాడు శరత్చంద్ర. సంజయ్ ఓదార్పుగా ఆమె భుజం తట్టాడు. పిల్లలు పరిస్థితి అర్థం చేసుకున్నట్టుగా ఏ గొడవ చేయకుండా నిశ్శబ్దంగా సంజయ్ పెట్టింది తినేసి వాళ్ళ గదిలో పడుకున్నారు. కావ్య, బాధపడుకో, శరత్తో నేను మాట్లాడతాను నెమ్మదిగా అంది మృణాలిని. నాకు శరత్ గురించి భయం లేదక్కా. తను అర్థం చేసుకుంటాడు. విహారి గురించి భయపడుతున్నాను. అవ్వడానికి యామిని నా ప్రాణ స్నేహితురాలైనా విహారికి చెల్లెల అనిపించింది. తనతో చాలా త్వరగా కనెక్ట్ అయ్యాడు. సాధారణంగా అంత త్వరగా కనెక్ట్ అవ్వడు విహారి ఎవరితోనో, కళ్ళు రుద్దుకుంటూ చెప్పింది కావ్య. ఆమె చేతిని చిన్నగా నొక్కి వదిలింది మృణాలిని. ఇంతలో బైక్ శబ్దం వినిపించడంతో ఇద్దరు లేచి నిలబడ్డారు. ఇద్దరి గుండెలు అదురుతున్నాయి భయంతో. కావ్యకైతే అరచేతులు చెమటలు పట్టేశాయి. శరత్చంద్ర బైక్ స్టాండ్ వేసి హెల్మెట్ ట్యాంక్ మీద పెట్టి నెమ్మదిగా పోర్టుకో మెట్లెక్కి మృణాలికి ఎదురుగా నిలబడ్డాడు. అతని మొహం భావరహితంగా ఉంది. వెనకే వస్తున్న విహారి మాత్రం విసురుగా కావ్య దగ్గరికి వచ్చి ఆమె భుజం పట్టుకుని గట్టిగా కుదిపాడు. అతని కోపం కళ్ళలోనే కాదు, అతని స్పర్శలో కూడా చాలా స్పష్టంగానే తెలుస్తోంది కావ్యకి. అతని కళ్ళలోకి చూడలేక చప్పున తలదించుకుంది. ఏదో అనబోతున్న విహారి శరత్చంద్ర సైగ చేయడంతో ఆగిపోయాడు. ఏం జరిగిందక్కా అసలు? అదే భావరహితంగా అడిగాడు శరత్చంద్ర. కానీ మృణాలికి తెలుసు అతని మనసులో అనేక రకాల భావాలు లావాలా పొంగడానికి సిద్ధంగా ఉన్నాయని. అయినా కొంచెం కూడా చలించలేదామె. జరిగిందంతా చెప్పింది. కానీ తనే బయటికి వెళదామని సలహా ఇచ్చినట్టుగా చెప్పింది. కావ్యని మాట్లాడనివ్వలేదామె. ఆమె మాట్లాడుతున్నంతసేపు శరత్చంద్ర మౌనంగానే ఉన్నాడు. చాలా శ్రద్ధగా విన్నాడు. సంజయ్ ఆశ్చర్యపోయాడు అదుపు తప్పని అతని కోపాన్ని చూసి. అదే అతని స్థానంలో వేరే ఎవరైనా ఉంటే ఊరంతా వినిపించేలా అరుపులు కేకలతో నిండిపోయేది. ఇల్లు, తన దగ్గర ఫోన్ ఉందా అడిగాడు. అంతా విన్నాక శరత్చంద్ర. మృణాలిని కావ్య ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. పోనీ డబ్బులు? ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ అడిగాడు. తెలియదన్నట్టుగా తలలు అడ్డంగా తిప్పారిద్దరు. అప్పుడు చూడగలిగారు అందరూ శరత్చంద్ర మొహంలో మారుతున్న భావాలని. ఒంటరి ఆడపిల్ల, ఊరు తెలుసో తెలియదో నో ఐడియా. చేతిలో డబ్బులు లేవు, ఫోన్ లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఇప్పుడు ఎలా ఉందో తెలీదు. మీకేమైనా అర్థమవుతోందా ఆ అమ్మాయి పరిస్థితి? ఒక్కొక్క మాట తూటాలా పేలుతుంటే కనీసం గొంతు ఒక్క డెసిబల్ కూడా పెంచకుండా సీరియస్గా అడిగాడు శరత్చంద్ర. ఇక ఆ మాటలు భరించలేనట్టుగా చప్పున అతని చేతులు పట్టుకుంది మృణాలిని. నన్ను క్షమించరా చంద్ర, వెరీ వెరీ సారీ. నా వల్ల పెద్ద పొరపాటే జరిగింది. కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అడిగింది. అక్క, ఒక్క మాట అడుగుతాను చెప్పు. అదే నీ కూతురైతే? మాట పూర్తి చేయనివ్వలేదు సంజయ్. శరత్ మందలింపుగా అన్నాడు. అతను ఇంక మాట్లాడలేదు. వేగంగా వెనక్కి తిరిగి బండి స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు. అక్కడ అందరూ చిత్తరువుల్లా నిలబడిపోయారు. విహారి మృణాలిని దగ్గరికి వచ్చాడు. ఆమె అలా ఏడవడం ఎప్పుడు చూడలేదు అతను, అది శరత్చంద్ర విషయంలో. అతని కోపం మంచులా కరిగిపోయింది. అసలు ఎక్కువసేపు కోపంగా ఉండలేడు కూడా విహారి. సంజయ్ అతను ఆడవాళ్ళిద్దరినీ ఓదార్చే ప్రయత్నంలో మునిగిపోయారు.
శరత్చంద్ర సిటీ మాల్ చుట్టుపక్కలంతా వెతికాడు. ఆమె కనిపించే అవకాశం చాలా తక్కువని తెలిసినా వెతుకుతూనే ఉన్నాడు. చిన్న చిన్న సందుల దగ్గర నుంచి పెద్ద పెద్ద రోడ్ల వరకు అన్ని చోట్ల వెతికాడు. అతని కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. అప్పటికి 2 గంటల నుంచి పిచ్చివాడలా తిరుగుతూనే ఉన్నాడు. ఎక్కడా ఆమె జాడే లేదు. బైక్ని రోడ్డు పక్కగా ఆపాడు. అంతా ఖాళీగా ఉంది. అప్పుడప్పుడు ఒకటో అరో కార్లు తప్ప వేరే ట్రాఫిక్ లేదు. అతను బైక్ స్టాండ్ వేసి అలాగే ఫుట్పాత్ మీద కూర్చుండిపోయాడు. అతనికి యామినిని తాను మొదటిసారి చూసిన రోజు గుర్తుకొచ్చింది. అద్భుతమైన భావాలని పలికించే అందమైన ఆమె కళ్ళు ఓరగా తనని చూసినప్పుడే ఆమెకి సొంతమైపోయాడు తను. ఇక ఆమెతో గడిపిన ప్రతి నిమిషం తీయని జ్ఞాపకమే. ఆమె తనతో మాట్లాడిన ప్రతి మాట తనకు శిలాక్షరమే. జ్వరంతో తెలివిలేని సమయంలో తనని గువ్వలా హత్తుకుపోయిన ఆమె స్పర్శ తనని ఇంకా వేడిపోలేదు. జీవితం తమిద్దరికీ 2వ అవకాశం ఇచ్చిందని సంతోషించేలోగా తన అహంకారంతో దాన్ని పోగొట్టుకున్నాడా? తన నుంచి దూరంగా పంపించాలనుకోవడమే పెద్ద పొరపాటు. సరిదిద్దుకునే అవకాశం అసలు వస్తుందా అతనికి? అసలు ఏం జరిగి ఉంటుంది? అంత హఠాత్తుగా ఆమె ఎలా మిస్ అయింది? ఆలోచనలతో తలబద్దలైపోతుందా అనిపించింది అతనికి. నరాలు చిట్లిపోయే టెన్షన్ అతన్ని ఆవరించుకుంది. చాలా డెలిబరేట్గా తన భుజాలని వదిలి చేసి రింగ్లోని బాక్సర్లాగా తిప్పాడు. 1 నిమిషం తన ఆలోచనలన్నిటినీ తన మనసులో నుంచి తుడిచేశాడు. నిశ్చలంగా అలానే కూర్చున్నాడు. ఆ తర్వాత ఆలోచించడం మొదలుపెట్టాడు. ముందు శ్రీకాంత్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. వాచ్ చూసుకున్నాడు. సమయం రాత్రి 3 గంటలయింది. విహారికి కాల్ చేసి చేయవలసింది చెప్పాడు. అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఒకవేళ శ్రీకాంత్ దగ్గర లేకపోతే ఎవరు తీసుకెళ్ళుంటారు? ఆమె తప్పించుకునే అవకాశం లేకపోలేదు. ఒకవేళ తప్పించుకుంటే ఎక్కడికి వెళ్లే అవకాశాలున్నాయి? ఆమె దగ్గర డబ్బులు కానీ ఫోన్ కానీ లేవని గుర్తుకొచ్చేసరికి అతను పళ్ళు బిగించాడు. దారి తప్పుతున్న ఆలోచనల్ని వదిలి తన దృష్టినంతా సమస్య మీద కేంద్రీకరించాడు శరత్చంద్ర. తప్పించుకుంటే అన్న మాట దగ్గర అతని ఆలోచన ఆగిపోయింది. అంతవరకు తనకి ఆ ఆలోచన రానందుకు తనని తానే తిట్టుకున్నాడు. ఒక్కసారిగా అతని మనసు ఎక్సైట్మెంట్తో నిండిపోయింది. వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో బైక్ని స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. అతని ఆలోచనలు అతని బండి కన్నా వేగంగా ముందుకు పోతున్నాయి. తను ఒక ఫూల్లా టైం వేస్ట్ చేశాడు. అందుకే సమస్య వచ్చినప్పుడు మైండ్ బ్లాంక్ అవ్వకుండా చూసుకోవాలి. ఎప్పుడూ ప్రశాంతంగా ఆలోచించే తను యామిని విషయంలో ఎమోషనల్ ఫూల్లా ప్రవర్తించాడు. తాను కొంచెం బాధ్యతగా ఆలోచించుంటే యామినికి కష్టం తప్పేది. అలా తనని తాను తిట్టుకుంటూనే యామిని ఉండే అవకాశం ఉందన్న ప్రదేశానికి చేరుకున్నాడు శరత్చంద్ర. శ్రీకాంత్ తన ఫ్లాట్లోనే ఉన్నాడు తన ఫ్రెండ్తో. విహారి కాల్ చేసి చెప్పిన తర్వాత కొంచెం ఆందోళన తగ్గింది శరత్చంద్రకి. అతను సిటీ మాల్ ముందు బైక్ దిగాడు. అక్కడక్కడ 1-2 లైట్లు తప్ప కాంప్లెక్స్ అంతా చీకటిగా ఉంది. బిల్డింగ్ ముందు 2 సెక్యూరిటీ గార్డ్స్ మాత్రం ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తను వచ్చిన పని చెప్పాడు శరత్చంద్ర. మాఫ్ కీజియే సార్, మేమంతా చెక్ చేశాకే క్లోజ్ చేస్తాము, చాలా నిక్కచ్చిగా అన్నాడు వారిలో ఒకతను. ఎంత నచ్చ చెప్పడానికి ట్రై చేసినా వాళ్ళు లాక్ తీయడానికి ఒప్పుకోలేదు. వాళ్లతో గొడవపడి లాభం లేదనుకుని ఎవరికి ఫోన్ చేయాలా అని ఆలోచించాడు. పోలీసుల దాకా తీసుకువెళ్ళడం ఇష్టం లేకపోయింది అతనికి. అప్పుడు గుర్తొచ్చాడు ఆ మాల్ యజమాని కందస్వామి. అతని కొడుకు సూరజ్ తన స్టూడెంట్. జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. తన దగ్గర 1 ఏడాది క్రితం. ఇప్పుడు జర్మనీలో జాబ్ చేస్తున్నాడు. కాంటాక్ట్ లిస్ట్లో అతని నెంబర్ వెతికేసరికి మరొక 15 గంట పట్టింది. అంతవరకు ముడుచుకుని కూర్చున్న యామిని నెమ్మదిగా కాళ్ళు కిందికి దించింది. అంతా కటిక చీకటి. ఆమెకి ఏడుపు తన్నుకొస్తోంది. శబ్దం చేస్తే శ్రీకాంత్కి తెలిసిపోతుందేమో అని నోరు గట్టిగా చేత్తో అదుముకుని మళ్ళీ ముడుచుకుని కూర్చుంది. ఆ నిశ్శబ్దం ఆమెకి చాలా భయాన్ని కలిగిస్తోంది. ఆమెకి శరత్చంద్ర కావాలనిపించింది. అప్పుడు ఆ సమయంలో అతని బలమైన భుజాల మీద తన తల వాల్చుకుంటే అన్ని భయాలకి సెలవేయిక. ఎంత దూరం ఆలోచించి అతను తనని బయటికి అడుగు పెట్టవద్దన్నాడో ఆమెకి ఎప్పుడో అర్థమైంది. కానీ తన తప్పుదిద్దుకునే అవకాశం తనకి వస్తుందా అసలు? జీవితం ఇచ్చిన 2వ అవకాశాన్ని తన మూర్ఖత్వంతో పట్టుదలతో దూరం చేసుకుందేమోనన్న ఆలోచనే ఆమెని వణికించింది. ఆకలితో కడుపులో పేగులు లుంగలు చుట్టుకుపోయినట్టుగా ఉంది ఆమెకి. అమ్మ ఆకలి అనకముందే తనకి నోటి దగ్గరికి భోజనం అందించడం గుర్తొచ్చింది. ఎప్పుడైనా అలిగి అన్నం మానేస్తే ఆకలి వేసినప్పుడు అన్నం దొరక్కపోతే తెలుస్తుంది నీకు అన్నం విలువ అన్న అమ్మ మాట అక్షర లక్షలు చేసే విలువైన మాట. తన మాట నిజమైందని తెలిస్తే అమ్మ ఎలా ఫీల్ అవుతుందో కదా అనిపించింది ఒక క్షణం యామినికి.
కన్నీరు ఆగమన్నా ఆగడం లేదు ఆమెకి. అంతలో ఎక్కడో మాటలు వినిపించసాగాయి ఆమెకి. బహుశా ఆకలికి చెవులు గళ్ళు పడ్డాయేమో అనుకుని మరింత మునగదీసుకుని కూర్చుంది. అంతలో తలుపు ఒక్కసారిగా విసురుగా తెరుచుకుని ఒక నల్లని క్రీనీడ ఆమె మీద పడింది. ఆమె కెవ్వున అరవడానికి నోరు తెరిచి అంతలోనే నిశ్శబ్దంగా కిందకి జారిపోయింది. శరత్చంద్ర ఒక్క ఉదిరిని ముందుకు దూకి ఆమెని పొదువు పట్టుకున్నాడు. తోటకూర కాడలా వేళ్లాడిపోతున్న ఆమెని నెమ్మదిగా తన చేతుల్లోకి ఎత్తుకుని బయటికి తీసుకువచ్చాడు. చెమటతో ఆమె శరీరం తడిసిపోయి మంచు కన్నా చల్లగా ఉందామె. ఆమెని అక్కడ పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు. అది సేల్ కోసం అక్కడ పెట్టారన్న విషయం పట్టించుకునే స్థితిలో అతను లేడు. నెమ్మదిగా తన వెనకే అయోమయంగా నిలబడిన సెక్యూరిటీ గార్డ్ వంక చూసి ఒక వాటర్ బాటిల్ కావాలని సైగ చేశాడు. అతను ఉలిక్కిపడి తేరుకుని వెంటనే మంచినీళ్లు తేవడానికి బయటకు పరిగెత్తాడు. అతనికి భయంతో అరచేతులు చెమటలు పట్టేస్తున్నాయి. నైట్ షిఫ్ట్ వాళ్ల ఉద్యోగాలు ఊడిపోవడం ఖాయమని అర్థమైంది అతనికి. అతనికి ఇంట్లో బాధ్యతలున్నాయి. తాగుపోతేనే తండ్రి యాక్సిడెంట్లో చనిపోతే ఇంటికి పెద్ద పిల్లాడిగా బాధ్యతల్ని తలకెత్తుకుని తనది కాని రాష్ట్రానికి వచ్చి పనిచేస్తున్నాడు అతను. ప్రతి నెల డబ్బులు పంపితేనే ఇంట్లో బతుకులు గడిచేవి. అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. చల్లని వాటర్ బాటిల్తో వెనక్కి వచ్చిన అతన్ని ఆ బాటిల్ ఎలా తెచ్చావని కూడా అడగలేదు శరత్చంద్ర. నెమ్మదిగా బాటిల్ మూత ఓపెన్ చేసి చిన్నగా ఆమె మొహం మీద నీళ్లు చిలకరించాడు. ఆమె చిన్నగా కదిలింది. యామిని నెమ్మదిగా ఆమె చెవిలో పిలిచాడు. వాళ్ళు ఎంత త్వరగా ఈ ప్లేస్ వదిలి వెళ్తే అంత మంచిది. ఈ విషయం బయట ఎవరికీ తెలియకూడదు కూడా. అందుకు ఏం చెయ్యాలో, కందస్వామికి ఏం చెప్పాలో ముందే నిర్ణయించుకున్నాడు అతను. యామిని నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న శరత్చంద్రని చూడగానే ముందు కలేమో అనుకుంది. అతను ఆమె చెంప చిన్నగా తట్టడంతో నిజంగానే అతను తన ఎదురుగా ఉన్నాడని అర్థమై ఒక్కసారిగా ముందుకు వాలి అతని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని కరుచుకుపోయింది. చిన్నపిల్లలా తనని హత్తుకుపోయి ఏడుస్తున్న ఆమెని మరింత గట్టిగా కౌగిలించుకున్నాడు అతను. నా నా నాకు చాలా చాలా భయం వేసింది వెక్కుతూనే మధ్య మధ్యలో అంది యామిని. దేనికి భయం? నేనున్నానుగా. నేను రాననుకున్నావా? మృదువుగా అడిగాడు. మీరొస్తారనే నమ్మకం, అందుకే బ్రతికున్నాను. లేకపోతే ఎప్పుడూ గుండాగి చచ్చిపోయేదాన్ని భయంతో. కొంచెం తేరుకుని చెప్పింది. పాలిపోయిన మొహంతో వెనక నిలబడి ఉన్న సెక్యూరిటీ గార్డ్ గొంతు సవరించుకోవడంతో ఉలిక్కిపడి అతని నుంచి దూరం జరిగింది యామిని. అతను లేచి నిలబడి ఆమెకి చెయ్యి అందించాడు. సంకోచం లేకుండా అతని చేతిలో తన చేతిని వేసిందామె. మా తాతగారి విలువైన వజ్రపుటుంగరాన్ని సాయంత్రం ఇక్కడికి ఫ్రెండ్తో వచ్చినప్పుడు పోగొట్టుకున్నాను. మీ స్టాఫ్కి దొరికి మీరు దాన్ని భద్రంగా దాచినందుకు చాలా థ్యాంక్స్ అన్నాడు శరత్చంద్ర సెక్యూరిటీ గార్డు వైపు తిరిగి. ఆ గార్డ్ తెల్లమొహం వేశాడు. అతనికి ఒక్క క్షణం శరత్చంద్ర చెప్పినది అర్థం కాలేదు. అర్థం కాగానే తెల్లని పల్లవరుస కనిపించేలా నవ్వాడు. తన ఉద్యోగం పోవడం ఖాయమనుకున్నాడు కానీ అది నిలబడే అవకాశం ఉందని అర్థమయ్యేసరికి హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. శరత్చంద్ర తమకందరికీ 2 నెలల బోనస్ వచ్చేలా చేయబోతున్నాడని మాత్రం అతను ఊహించలేకపోయాడు. అక్కడ నుంచి యామినిని తీసుకుని శరత్చంద్ర బయటపడేసరికి ఇంచుమించుగా తెల్లవారుజాము 5 అయింది. చెమటతో నిండిపోయి అలసిపోయి ఉన్న వారి శరీరాలని చల్లని గాలి తాకి తల్లి స్పర్శలా సేదతీర్చింది. అతను బైక్ స్టాండ్ తీసి హెల్మెట్ ఆమెకిచ్చాడు పెట్టుకోమని. అతని చేతుల్లో నుంచి దానిని అందుకుంటూ ఒక్క క్షణం తటపటాయించింది. అతను ప్రశ్నార్థకంగా కనుబొమ్మ పైకి లేపాడు. ఆకలిగా ఉంది, తినడానికి బిస్కెట్స్ అయినా పర్వాలేదు, దొరుకుతాయా? అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది యామిని. మొదటగా ఆ విషయం తను ఆలోచించనందుకు తనకి వచ్చిన అన్ని భాషల్లోనూ తిట్టుకున్నాడు శరత్చంద్ర. ఒక పావుగంట వెయిట్ చేయగలవా? ఆతృతగా అడిగాడు ఆమె చేతులని తన చేతిలోకి తీసుకుంటూ. ఆమె అలాగేనన్నట్టుగా తల ఊపింది చిన్నగా నవ్వుతూ. సరిగ్గా పావుగంటలో రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న బండి ముందు బైక్ ఆపాడు. అతన్ని చూడగానే నవ్వుతూ పలకరించారు. అప్పుడే వేడివేడి ఇడ్లీ వాయ బయటికి తీస్తున్న భార్యాభర్తలు. వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతూనే 2 ప్లేట్లు తీసుకుని ఆమె దగ్గరకు వచ్చాడు శరత్చంద్ర. అతని వంకే కన్నార్పకుండా చూస్తోంది యామిని. ఆమె ప్లేట్ అందుకోకపోవడంతో ఈసారి తటపాటాయించడం అతని వంతైంది. నీకిక్కడ తినడం ఇష్టం లేకపోతే మరెక్కడికైనా వెళ్దాం, కానీ రెస్టారెంట్స్ ఓపెన్ చేయడానికి ఇంకా టైం పడుతుంది సందేహిస్తూనే చెప్పాడు. నాకు నిన్నిప్పుడే గట్టిగా ముద్దు పెట్టుకోవాలనుంది శరత్చంద్ర, చాలా సీరియస్గా అంటూనే అతను తేరుకునే లోపల ఒక ప్లేట్ తీసుకుని 2వ ప్లేట్లో ఉన్న ఇడ్లీలు కూడా తన ప్లేట్లో వేసుకుని అక్కడ స్టూల్ మీద కూర్చుని తినడం మొదలుపెట్టింది. ఆకలి రుచి ఎరగదు అన్నది అబద్ధం అనిపించింది ఆమెకి. అమృతం బహుశా ఇలాగే రుచిగా ఉంటుందేమో అని కూడా అనిపించింది. ఎన్ని ఇడ్లీలు తిందో లెక్క కూడా పెట్టలేదు ఆమె.
ఆమె మాటలకి ముందు తెల్లబోయిన అతను తేరుకుని ఆమె ఎదురుగా కూర్చుని ఆమెకి ఒకదాని తర్వాత ఒక ప్లేట్ అందించసాగాడు. తను ఉన్నాడని హెచ్చులకి పోకుండా లేనిపోని సిగ్గు అభినయించకుండా తింటున్న ఆమెను చూస్తే ముచ్చటేసింది అతనికి. మధ్య మధ్యలో రుచిని మెచ్చుకుంటూ లొట్టలు వేస్తుంటే భార్యాభర్తల కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఇంకొక 2 తిను తల్లి, మరీ ఈ కాలపు పిల్లలకి నాజుకు తిండి అయిపోయింది అంటూ బలవంతంగా మరొక 2 ఇడ్లీలు వేసింది. వద్దు వద్దని చేతులు అడ్డం పెడుతున్నా యామెని మాట వినిపించుకోకుండా. ఆమెని నిరుత్సాహపరచడం ఇష్టం లేక అవి కూడా తినేసింది. ఆయాసంతో అపసోపాలు పడుతున్న ఆమెను చూస్తే నవ్వొచ్చింది అతనికి. నవ్వుతున్న అతని వంక కోపంగా చూసింది ఆమె. వాళ్ళకి డబ్బులు పే చేసి ఆమె వైపు తిరిగి అతను అన్నాడు, బైక్ మీద కూర్చోగలవా? అలా పిచ్చి తిండి తింటుంటే నన్నెందుకు ఆపలేదు మీరు? కోపంగా అడిగింది. ఇది మరీ బాగుంది. ఆకలితో అల్లల్లాడిపోతున్న అందమైన అమ్మాయిని నేనెలా ఆపగలను చెప్పు? అమాయకంగా అడిగాడు. ఆమె మళ్ళీ తనని మీరు అనడం గమనించినట్టే ఉండిపోయాడు. ఆమె ముద్దుగా మూతు 3 వంకర్లు తిప్పి బండి మీద అతన్ని గట్టిగా హత్తుకుని కూర్చుంది. అతను బైక్ని ముందుకు దూకించాడు. అతని మనసు ఇప్పుడు చాలా తేలికగా ఉంది. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. యామిని చేతులు అతని నడుము చుట్టూ బిగుసుకున్నాయి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.